మార్నింగ్ జగదీశ్వరిదేవి గారు అని చిలిపిగా అంటూ గదిలోకి వచ్చాడు ధనుష్. శుభ సాయంత్రం బాజీ అని జగదీశ్వరిదేవి కూడా కొంటెగా అంటూ చేతిలోని సెల్ ఫోన్ని మాలికకు అందించింది. ఆ పేరు వినగానే ధనుష్ చిన్నగా సిగ్గుపడ్డాడు. కానీ మరుక్షణంలో తేరుకుంటూ వెకిలిగా నవ్వుకుంటూ ముందుకి వస్తుంటే మాలిక ఛార్జింగ్ పెట్టడానికి టేబుల్ వైపు నడుస్తుంది. అతను రావడం చూసిన జగదీశ్వరిదేవి, ముందు ముఖం కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యిరా వెళ్ళు అని గంభీరంగా అంటుంది. ఇప్పుడే వచ్చా కదా, కొంచెంసేపు రెస్ట్ తీసుకొని గ్రాని అని చిన్నపిల్లవాడిలా అంటాడు ధనుష్. అవన్నీ ఏం కుదరదు, వెళ్ళు పో అని అనగానే మాలిక వైపు చూస్తూ జగదీశ్వరి దేవిని మనసులో తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోగానే, మేడం మిమ్మల్ని ఒక విషయం అడగనా అని వినయంగా అంటుంది మాలిక. జగదీశ్వరి దేవి చిన్నగా నవ్వుకుంటూ హా అని తలుపుతుంది. మీరు ఇంతకుముందు మాట్లాడింది ఎవరితో అని ప్రశ్నిస్తుంది మాలిక. జగదీశ్వరి దేవి ఆమె వైపు చూస్తూ వాడు నా చిన్న కొడుకు అని సమాధానమిస్తుంది. కొంచెం కోపంగానేదో అంటున్నారు అని మాలిక అడగగానే, ఏం లేదు, ఇక్కడ మీ బాస్ ఆలోచన విధానం రోజు రోజుకి మారిపోతుంది, అందుకే వచ్చి ట్రీట్మెంట్ చేయమంటున్నా అని నిట్టూర్పుగా పలుకుతుంది జగదీశ్వరి. మాలిక అయోమయంగా, కానీ బాస్ బాగానే ఉన్నారు కదా అని టక్కున అనేస్తుంది. ఆమె అమాయకత్వం చూసి నవ్వుకుంటూ బాగానే ఉన్నాడు కానీ నువ్వు వెళ్ళు, నీ డ్యూటీ టైం అయిపోయింది అని అంటుంది. ఆమెకు చెప్పడం ఇష్టం లేదని అర్థం చేసుకున్న మాలిక, నేను వెళ్తా కానీ కమల్ ఇంకా రాలేదు మేడం అని సమాధానమిస్తూ పైకి లేస్తుంది. అది రానని పొద్దున వెళ్లే ముందే చెప్పింది, నువ్వు వెళ్ళు అని జగదీశ్వరిదేవి అంటుంది. కానీ మేడం అని మాలిక ఆగిపోగానే జగదీశ్వరిదేవి కొనసాగిస్తూ, కానీ ఏంటి అని అడుగుతుంది. తరుణ్ అని కోపంగా ఇంట్లోకి వస్తాడు ముఖేష్ రాయర్. వస్తూనే సోఫాలో కూర్చున్న సుమావి గారి వైపు చూస్తూ, ఎక్కడున్నాడు నీ ముద్దుల కొడుకు అని అరిచాడు. అతను గొంతులోని బేస్ చూసిన సుమావి కొన్ని క్షణాలు భయంతో వణికిపోయింది. చిన్నగా తేరుకుంటూ, పైన గదిలో ఉన్నాడు, కానీ ఎందుకు అని ఆమె అడిగేలోపే వేగంగా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తాడు ముఖేష్. కృష్ణ, ఏం జరుగుతుంది స్వామి అని ఆందోళనగా మనసులో అనుకుంటూ ముఖేష్ వెనుక నడుస్తుంది సుమావి. ఆమె ఆపడానికి ట్రై చేస్తుంది, ఏదేదో మాట్లాడుతూ అసలు విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ముఖేష్ మాత్రం ఆమె వైపు చూడకుండా వెళ్ళిపోతుంటాడు. డోర్ కొడుతూ, తరుణ్ ఓపెన్ ది డోర్ అని గట్టిగా అరుస్తాడు ముఖేష్. ఏమైంది, ఎందుకంత కోపం, ఏం జరిగింది చెప్పండి అని వెనక నుండి ముఖేష్ని కదిలిస్తుంది సుమావి. కోపంతో ఎర్రబడ్డ కన్నులతో ఆమె వైపు చూస్తూ, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని గద్దరిస్తాడు. అని ఆమె మళ్ళీ ఏదో అనబోతుండగానే డోర్ తెరుచుకున్న శబ్దం వినిపించడంతో ఇద్దరు అటువైపు చూస్తారు. ఏమైంది డాడ్ అనే మాట తరుణ్ నోటి నుండి వచ్చేలోపే అతని చెంప బూరెలా ఎర్రబడింది. ముఖేష్ కన్నుల్లో కోపం చూడగానే తరుణ్ కన్నుల్లో భయం మొదలైంది. సుమావి ఇద్దరికి మధ్యలో వెళ్ళి నిలబడుతూ, మీకేమైనా పిచ్చి పట్టిందా, కొడుకుని పట్టుకుని అలా కొడుతున్నారు అని చాలా ఆక్రోషంగా అంటుంది. ఒకసారి సుమావి వైపు చూసి మళ్ళీ తరుణ్ వైపు చూస్తూ, పిచ్చి నాకు కాదు, నీ కొడుకు పట్టింది. ఆ వగలాడి ఏం మాయ చేసిందో తెలియదు కానీ దాని వెనకాల వీడు కుక్కలా తిరుగుతున్నాడు అని విరుచుకుపడతాడు ముఖేష్. అయోమయంగా, అసలు మీరు ఏమంటున్నారు, ఆమె విన్ని కలవను అని వెళ్ళిపోయింది కదా, ఇంకా ఎందుకింత కోపం అని తరుణ్ని తన వెనకాల దాచుకుంటుంది సుమావి. ఇంతకుముందు ముఖేష్ కంటి చూపుకే భయపడిన సుమావి ఇప్పుడు ఏకంగా భర్తను ఎదిరించడానికి సిద్ధమైంది అంటే దానికి కారణం తరుణ్ మీద ఆమెకున్న ప్రేమ, అమ్మ ప్రేమ అలాంటిది. మరి ఏంటి, వెళ్ళిపోయిందా? లేదు, వెళ్ళిపోయినట్టు నటించింది, ఎందుకంటే వెళ్ళిపోయి ఏం చేసిందో నేను చూపిస్తా ఇప్పుడు అంటూ ముఖేష్ తన జేబు నుండి ఫోన్ తీసి ఒక వీడియో ప్లే చేసి సుమావి వైపు తిప్పుతాడు. అందులో తరుణ్ అండ్ నందిని అంతమందిలో కిస్ చేసుకోవడం
చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది కూడా వెళ్తున్న నందినిని తరుణే బలవంతంగా లాక్కొని అలా చేశాడని కూడా అర్థమవుతుంది. సుమావి కొన్ని క్షణాల తర్వాత తరుణ్ వైపు చూడగానే తరుణ్ తల కిందకు దించుకుంటాడు. ముఖేష్ ముందుకు వస్తూ, ఇప్పుడు తల దించుకుంటున్నావా? మన ఫ్యామిలీ స్టేటస్ ఏంటి? బయట మనకున్న పరువు మర్యాదలేంటి? ఇవన్నీ మర్చిపోయి ఆ అనాథతో అని ముఖేష్ తన మాట పూర్తి చేసేలోపే, డాడీ తను అనాథ కాదు అని టక్కున అనేస్తాడు తరుణ్. అతను అలా ఎదురు మాట్లాడడం చూడగానే ముఖేష్ కోపం నశాలానికి అంటుతుంది. నోరు లేస్తుందేంటి? ఎంత రచ్చ చేసి అందరిలో మన పరువు పోయేలా చేసి ఇంకా సిగ్గు లేకుండా అలా ఎలా మాట్లాడుతున్నావురా అని అరుస్తాడు. ఈ క్షణం సుమావి గనుక వాళ్ళ మధ్యలో లేకపోయి ఉంటే ముఖేష్ తరుణ్ల మధ్య సిచ్యువేషన్ వేరేలా ఉండేది. ఏ నేనెందుకు మాట్లాడకూడదు? అయినా నేనేం తప్పు చేశా? నేను ఆమెను ప్రేమిస్తున్నా. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అని తరుణ్ అనగానే అతని రెండో చెంప కూడా చెల్లుమంటుంది. ఈసారి దెబ్బలో అతని కోపం మొత్తం కనిపించింది. అదే ఆక్రోశంతో తరుణ్ వైపు వేలెత్తి చూపిస్తూ, నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్. ఆమెను మర్చిపో. నేను నీకు అప్సరస లాంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తా. ఆమెను మర్చిపో అని గంభీరంగా అంటాడు. దెబ్బతో ఎర్రబడిన చెంప మీద చేయి వేసుకొని, మీరు అప్సరసని తీసుకొచ్చినా నేను నందిని మర్చిపోను. ఇది నా డెసిషన్ అని చెప్పి కోపంగా డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. ఓకే ఫైన్, ఆ అనాథను నువ్వెలా చేసుకుంటావో నేను చూస్తా. ఐ విల్ సీ అని అక్కడి నుండి కిందకు వెళ్తాడు ముఖేష్ రాయర్. ఎటువైపు మాట్లాడాలో తెలియక, ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక అయోమయంగా బాధగా ఏడుస్తూ అక్కడే నిలబడుతుంది సుమావి.